వదిలేదాన్ని. నేను నీకు డబ్బులు ఇస్తాను రా, నీ పెళ్ళాన్ని వదిలే అని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నేను చూస్తున్నాను, వింటున్నాను నేను. ఇక నేను ఒక 5,00,000 ఇస్తాను, దాన్ని వదిలేసేయి. దాన్ని ఇచ్చి నువ్వు దాన్ని చేసుకో. ఏంటంటే, అంటే నీ కొడుకు జీవితం నాశనం అయిపోయినా పర్వాలా. అత్త ఎంత మెంటల్ స్టేట్‌లో ఉందో చూడండి. నేనే నీకు డబ్బులిస్తాను, నువ్వు దాన్ని వదిలేసి నేను ఇంకో పెళ్లి చేస్తాను. పైగా నేను నీకు లంచం ఇస్తాను. 5,00,000 ఇస్తానురా అనే తల్లిదండ్రులు ఎంతమంది లేరు? అరే! ఒక 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 అత్తగా నువ్వుండి, దేవుడి యొక్క ప్రేమను తెలుసుకొని, నీ ఎదురుంగా నీ సొంత కూతురులాగా చూసుకోవాల్సిన ఒక కోడల్ని నువ్వు దాన్ని వదిలేస్తే ఏంట్రా అంటే, నా మాట వింటలా. నా మాట విననందుకు దానికి విడాకులిచ్చా అనే కోడళ్ళు అత్తలు ఎంతమంది లేరండి? ఇదే ఆ దేవుడు మనకు నేర్పిస్తుంది. ఇలా ఉండమనా. ఈరోజు కుటుంబ వ్యవస్థను దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి ఏర్పరచుకున్న ఈ వ్యవస్థని ఎలాంటి వ్యవస్థగా మార్చేశారంటే, అత్త మాట ఇనకపోతే అత్త అంటుంది వదిలేసేయి. అసలు దేవుడు అంటున్నాడు, నేను జతపరిచిన ఈ